మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నెల్లూరు. నేను కావ్య శ్రీనివాస్. ప్రతి ఒక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఆలయ విశిష్టత, నిర్మాణ రహస్యం, అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్, అవన్నీ మీకు తెలియజేయడమే మా ఈ చిరు ప్రయత్నం. ఇందులో భాగంగా వివిధ వైవిధ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు మీకు పరిచయం చేసిన ఈ సిరీస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వహస్తాలు ఉండవు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించి మనస్ఫూర్తిగా కోరుకుంటే కేవలం 41 రోజుల లోపల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాను, పదండి. ప్రస్తుతం ఆలయ విశిష్టతని, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుపరిచితులు, అభ్యుదయ ఫౌండేషన్ మరియు థింక్ ట్యాంక్ స్టూడియో ఫౌండర్, మనందరికీ తెలిసిన వారు, అందరి జీవితాలని మనకి ఎన్నో తెలియని దేవాలయాలు చెప్పి మనుషుల కష్టాల నుంచి బయటపడడానికి ఎంతో సహాయం చేస్తున్నటువంటి నందకిషోర్ రెడ్డి గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈరోజు మనం చేస్తున్న విభిన్నమైన వైవిధ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఈరోజు అత్యంత ప్రసిద్ధమైన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక దేవాలయం అని చెప్పచ్చు. ఈ దేవాలయంలో ఉన్న విశిష్టత హస్తాలు లేకుండా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే మన తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మనం ఈరోజు ఎంత శక్తివంతమైన ప్రదేశాలుగా కొలుస్తామో ఈ క్షేత్రానికి కూడా అంత విశిష్టమైన వైవిధ్యమైన అంత పవర్ఫుల్ క్షేత్రం అండి ఈ క్షేత్రం. ఎందుకంటే స్వయంగా స్వామి ఒక చెట్టు రూపంలో ఉద్భవించి ఈ క్షేత్రాన్ని ఆయన సంరక్షిస్తున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు కూడా ఆయనే అయ్యాడు. ఈ సుబ్రహ్మణ్య శక్తిని మీరు ఎప్పుడు కూడా చూసినట్లయితే పోగొట్టుకున్నది తిరిగి రాబట్టుకోవాలి అంటే మనకు ఏ దశలో అయినా ఏ వయసులో ఉన్న వారికైనా ఉపయోగపడే ఆలయాలు ఏదన్నా ఉన్నాయంటే ఒక సుబ్రహ్మణ్య తత్వంలోనే ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య తత్వం, ఈ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే, శివపార్వతులను ఆరాధిస్తే మీకు ఎంత పుణ్యం వస్తుందో ఈ సుబ్రహ్మణ్యులను కూడా ఆరాధిస్తే మీకు అంతే పుణ్యం వస్తుంది. రెండోది కూడా వైష్ణవ శైవ సంబంధాన్ని కలిపిన వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యుడు అండి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ చెరువు, ఈ సరస్సు, ఇవన్నీ కూడా మనం పాత దీంట్లో చెప్పినట్లుగా ఏన్షియంట్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ వాడారండి. సో చూస్తే గత దాదాపుగా ఒక 450 సంవత్సరాల క్రితం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పంటలన్నిటికీ పండించడానికి చెరువులో ఉన్న నీరు దానికై అది అక్కడ పంటలు వినియోగం చేసిన తర్వాత మళ్ళీ నీరు అక్కడికే చేరేది. ఇదేదో ఒక మంత్రశాస్త్రమో కాదండి, ఇది ఒక ఇంజనీరింగ్ విధానం. ఆ కాలాల్లో ఈ హైడ్రో ఇంజనీరింగ్ టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళు చేయడానికి ముఖ్యంగా ఎవరంటే చోళులు ఎప్పుడు కూడా మనకు ఒక పాత ఏన్షియంట్ సైంటిస్టులు అండి. వాళ్ళు ఒక టెంపుల్ని ఏ విధంగా ఎక్కడ ఎలా వాడాలో వాళ్ళకి తెలిసినట్లుగా ఇంతవరకు ఏది లేదండి. మన సైన్స్ ఇంకొక 100 సంవత్సరాలైనా వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ని మనం డీకోడ్ చేయలేం. లోపల టెంపుల్లో మాట ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి మొదటిగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్ గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారు, ఆలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం, స్వామివారి ధ్వజస్తంభం అనేది మనకి దర్శనమిస్తుంది. దీని విశిష్టత వ్యూవర్స్కి తెలియజేయండి. ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి ఈ ఆలయానికి ఈ ముందరున్న ఈ పాయింట్ అంతా కూడా ఎనర్జీ పాయింట్ అండి. ఇది దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 6 అడుగుల దూరంలో ఉంటుంది. 6 అడుగుల దూరంలో వృత్తాకారంలో ఉన్న ఈ ఎనర్జీ పాయింట్లో ఎవరైనా నిలబడి
ఫస్ట్ రాగానే వాళ్ళకి కావాల్సిన కోరిక వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఇక్కడ చెప్పుకొని ఇక్కడ ఇంత మునుపు ఒక ఆచరణ కూడా ఉండేదండి. ఎవరన్నా ఏదన్నా కావాలంటే ధ్వజస్తంభం యొక్క ఎనర్జీ పాయింట్లో నిలబడి మీరు కానీ 108 దీపాలు కానీ వెలిగించగలిగితే, చిన్న చిన్న దీపాలు. ఎందుకు 108 అంటే మన శరీరంలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్లు యాక్టివేట్ చేసేదానికి ఒక్కొక్క నాడులు 72,000 నాడులు 108 ఎనర్జీ పాయింట్లు యాక్టివేట్ చేసేదానికి ప్రతీకగా మన చోళులు కనిపెట్టిన సాంప్రదాయం ఏంటంటే 108 దీపాలు వెలిగించడం. ఈ 108 దీపాలు వెలిగించడం వల్ల ఒక చిన్న చిన్న దీపాలు ఒక ట్రేలో మనలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ ధ్వజస్తంభం. దాని తర్వాత ఈ ఆలయానికి సంతానానికి కూడా ఇక్కడ ఎలా ఉపయోగపడుతుందో స్వామిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో భాద్రపద ఏకాదశి రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజారోహణలో స్వామివారి యొక్క నివేదన పెట్టిన ప్రసాదాన్ని కుడి ముద్దగా ప్రసాదం ఇస్తారు వచ్చినటువంటి భక్తులకు. సంతానం లేని వారికి ఆ ప్రసాదాన్ని ఇచ్చినట్లయితే ఇక్కడ నవాన్నక దీక్షతో బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ నవాన్నక దీక్ష జరిగినప్పుడు ఆ 9 స్వామివారి ఆవరణలో నిద్ర చేసిన వాళ్ళకి 100% సంతానం కలుగుతున్న ప్రతీక. కలిగిన వాళ్ళు కూడా మనకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే స్వయంభూ క్షేత్రాల్లో శాస్త్రం ప్రకారం జరిగేది. నమ్మకం అనేది చాలా చిన్న పదం అవుతుంది అది. సో శాస్త్రం ప్రకారం ఇక్కడ వచ్చిన వాళ్ళకి సంతానం లేదనుకున్న వాళ్ళకి 100కు 100% సంతాన సాఫల్య దేవాలయం ఏదన్నా ఉంది అంటే సాక్షాత్ ఈ మల్లాం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఇక్కడ వచ్చి ఫెయిల్ అయిన కేసు ఒక్కటి ఉండదండి. కోరుకోవడంలో మీలో ఏదన్నా తప్పు ఉండొచ్చో కానీ ఇవ్వడంలో మాత్రం ఆయనలో ఎటువంటి తప్పు ఉండదు. కాబట్టి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని పాటించి 100కు 100% సంతాన యోగం కావాలి వాళ్ళందరూ కూడా ఈ ఎనర్జీ పాయింట్లో 108 దీపాలు వెలిగించగలిగితే 108 లేదా 21 దీపాలు వెలిగించి ఇక్కడ నిద్ర చేయడం వల్ల 100కు 100% వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది శాస్త్ర ప్రమాణం. ఇది స్వామి చాలా మంది కూడా సంతాన సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు చెప్పారు ఇప్పుడు ఒక దీక్ష జరుగుతుందని, అది ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, దాని గురించి పూర్తి డీటెయిల్స్ మా వ్యూవర్స్కి ఒకసారి. భాద్రపద మాసంలో జరుగుతుంది. మనకి కొండ గుర్త వినాయక చవితి 7వ రోజు ప్రారంభమవుతాయి ఇక్కడ. అప్పటి నుంచి మళ్ళీ 9 రోజు దీక్ష ఉంటుంది స్వామివారికి. నవాన్నక దీక్షతో స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి. త్రయోదశి రోజు స్వామివారి యొక్క రాయబారం ఉంటుంది. బహుళ చవితికి కళ్యాణం ఉంటుంది. పౌర్ణానికి నంది సేవ జరుగుతుంది. ఈ నంది సేవ అనేది అంటే ఇక్కడ పూర్వకాలంలో రాక్షసులు పరిపాలించారని, కొల్లాసురం పరిపాలించారని ఈ ప్రదేశాన్ని ఒక శాసనం ఉంది. వారి యొక్క బాధలు తట్టుకోలేక భక్తులు వచ్చి స్వామివారి మొరపెట్టుకుంటే వాళ్ళిద్దరు రాక్షసులు సంహారం చేశారని స్వామివారు ఆ సంహారం కూడా వేడుక రూపంలో చూపిస్తారు. ఆ ఉత్సవంలో నంది సేవన ఉత్సవంలో అంటే రాక్షసులు స్వామివారిని ఎదురు యుద్ధానికి రావటం, స్వామివారు వాళ్ళ మీదకి దండయాత్రగా వెళ్ళటం అన్నీ కూడా కన్నులకు విందుగా చూపిస్తారు ఉంటాయి. అప్పుడు ఆ మల్లాసురుని యాత్రకి జ్ఞానోదయం స్వామివారిని వేడుకున్నారనమాట. నా జన్మ సార్థకం చేయండి స్వామి అంటే ఇది మల్లపూర్వంగా పిలువబడుతుందని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడని ఒక ప్రతీక. అట్లానే ఆ మరుసటి రోజునే స్వామివారికి రథోత్సవం, విజయోత్సవం అంటారు. ఇక్కడ మామూలుగా ప్రతి దేవాలయాల్లో కళ్యాణం అయిన తర్వాత రథోత్సవం ఉంటుంది. ఇక్కడ మా స్వామివారికి అంటే ఆ యుద్ధంలో గెలిచిన అనంతరం విజయోత్సవం చేస్తారు. అది రథోత్సవంగా చేస్తాం. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అనేది ఇస్తారు కదా, ఎంతమంది వచ్చినప్పుడు ఇస్తారు. సో ఇక్కడ ధ్వజస్తంభం ముందర ఇంకోటి కూడా అండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు అని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ పరిహారిక క్షేత్రాల్లో మనం 6 పడై వీడియో అని 6 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ చెప్పాం. ఆ తర్వాత కుకీ సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి, దాని విశిష్టత గురించి చెప్పాం. పరిహార క్షేత్రాలకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అంత ఈజీ కాదండి. ఎందుకంటే వాళ్ళ యొక్క దోష నివారణకై చేసే యాత్ర ఎప్పుడు కూడా అవరోధాలు, ఆటంకాలతోనే మిళితమై ఉంటుంది. ఎందుకంటే అవి దాటొస్తే కానీ వాళ్ళకి ఆ పరిహార క్షేత్రంలో వాళ్ళు అడుగు పెడితే కానీ, ఆ ప్రక్రియ చేస్తే కానీ ఆ ఫలితం అందదు. సో ఇలాంటివి ఎవరైనా సరే మన నెల్లూరు జిల్లా వాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సింది. ఎవరైనా ఈ 6 పడై వీడి యాత్ర చేసేవాళ్ళు, పరిహార యాత్ర, ఆ తర్వాత కుకీ సుబ్రహ్మణ్య స్వామికి పరిహారానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎటువంటి అవరోధాలు కలగకుండా, ఎటువంటి ఆపదలు వాళ్ళకి జరగకుండా
వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొట్టమొదటిగా వాళ్ళు దర్శించవలసిన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ మల్లాం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. వాళ్ళందరూ కూడా ఈ ధ్వజస్తంభం ముందర నిలబడి వాళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఒక హారతి ఇచ్చి మీ సంకల్పం పరిహార క్షేత్రాల్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని ఇక్కడే ఆయనకి విన్నవించి ఇక్కడి నుంచి మీ యాత్ర మొదలైనట్టయితే ఎలాంటి 100% ఎలాంటి విఘ్నాలు లేకుండా యాత్రను పరిపూర్ణంగా చేసి ప్రక్రియలన్నీ కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా చేసి మళ్ళీ తిరిగి క్షేమంగా మీ ఇంటికి చేరుతారండి. మనకు శాస్త్ర ప్రమాణంగా ఇది చెప్పబడింది. ఎక్కడైనా సరే పరిహార క్షేత్రాలు మీకు పర్మిషన్ ఇవ్వనప్పుడు, మీరు వెళ్ళలేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆయనకి ప్రార్థన చేసి ఆయనకి విన్నవించుకున్న తర్వాత ఈ సుబ్రహ్మణ్య శక్తి మిమ్మల్ని ఆ పరిహార క్షేత్రాలకు వెళ్ళేటట్టు చేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీరు వెళ్ళే దారిలో పర్యటన మొదలుగానే ఫస్ట్ ఈ క్షేత్రానికి ఇక్కడ విచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడి నుంచి మీరు మొదలు కావచ్చండి. రెండోది కూడా ఈ క్షేత్రానికి కౌమార సాంప్రదాయం ప్రకారం ఇలాంటి స్వయంభూ క్షేత్రాలలో మీరు మాల దీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మాలధారణ మీరు ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ మాల ధరించవచ్చు, ఇక్కడే మీరు తీసేయచ్చు. ఎందుకు అంటే మాలధారణ అనేది ఎందుకు అంటే సుబ్రహ్మణ్య శక్తి మన ఒంటిలో పూర్తిగా ఎనర్జీ సర్క్యూట్ మన బాడీలో ప్రవాహం జరగాలి అంటే మినిమం 21 రోజులు పడుతుందండి. ఎందుకంటే మనలో ఉన్న సర్పదోషాలు కానీ, కుజదోషాలు కానీ, రాహుకేతు దోషాలకు కానీ, అనువంశిక శాపాలు కానీ, అనువంశిక వాళ్ళు చేసిన పాపాలకు కానీ, వీటికి అన్నిటికీ కూడా పితృదోషాలు, పితృకర్మలు ఇలాంటివి ఏమున్నా సరే వీటికి అన్నిటికీ కూడా మాలధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందుకే స్వామివారికి మరియు చైర్మన్ గారికి ఈ విధంగా మన సుమన్ టీవీ వేదికగా మళ్ళీ వాళ్ళకి వినవించుకుంటున్నాం. మాలధారణ అనేది స్టార్ట్ చేయండి సార్. మీరు అందరూ కూడా 21 రోజులు మాల మన మల్లాం క్షేత్రంలోనే మాల వేసి ఇక్కడే వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, వాళ్ళకి కావాల్సిన నియమాలు, దాని ప్రకారం శాస్త్ర ప్రకారం ఇవన్నీ చేయడం వల్ల నిజంగా మన జిల్లా వాళ్ళకి అందరికీ కూడా అంటే వయసుతో తేడా లేకుండా చిన్న నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా ఈ మాలధారణ చేయడం వల్ల వాళ్ళకున్న కష్టాలు, రుణబాధలు, శత్రుభయాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మిగతా ఏ సమస్య అయినా ఒక మాలధారణతోనే కంప్లీట్గా ఇదవుతుంది సార్. ఇది నిజంగా సుబ్రహ్మణ్యుడు మనకు ప్రసాదించిన ఒక పెద్ద వరం మనకి మళ్ళా. సో దీని గురించి ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియజేయడం అనేది మన ధర్మం సార్. అది కాబట్టి ఈ మాలధారణ అనేది రేపు ఆడికృత్తిక నుంచి ఎలాగైతే మన తిరుత్తనికి ప్రతి ఒక్కరు కావిడి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో కావిడి ఉత్సవాలకు కూడా మీరు ఇక్కడి నుంచి మీరు ప్రోత్సాహం చేయొచ్చు సార్. ఇక్కడ మన ఊర్లో వాళ్ళు, మన జిల్లా వాళ్ళందరూ కూడా ఫస్ట్ కావిళ్ళు మన దగ్గరికి వచ్చి అంటే కేవలం మన ఊరు వరకే కాదు, ఇది మన జిల్లా వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వయంభూ సుబ్రహ్మణ్య శక్తి నిజంగా ఉన్న ప్రదేశం ఏదన్నా ఉందంటే మల్లాం తప్పితే ఇంకోట్లేదు అంటే మన జిల్లాలో. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ శాస్త్ర ప్రమాణంగా, శాస్త్రాధికారికంగా వాళ్ళు రావాల్సిన క్షేత్రం ఏదన్నా ఉందంటే సుబ్రహ్మణ్య క్షేత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడి నుంచే మీ యాత్రను మొదలు పెట్టండి. తర్వాత మీ మాలధారణ కూడా దూరాలు వెళ్ళలేము, భారాలు మోయలేము అని అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు మాలధారణ వేస్తే పళనికి, తిరుచెందూరుకి వెళ్ళి మీరు మాలధారణ వేస్తే మీకు ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ క్షేత్రంలోనే వస్తుందండి. ఇది నేను శాస్త్ర అధికారికంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో మనకు కావాల్సిన టెస్టిమోనియల్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన రీసెర్చ్ మన దగ్గర ఉంది. సో ఈ విధానాన్ని రేపు ఆడికృత్తిక నుంచి అన్నా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మీరు మొదలు పెట్టగలిగితే మన సుబ్రహ్మణ్య మాల అనేది మొదటిసారి మన జిల్లాలో మనకి ఇక్కడి నుంచి అధికారికంగా ప్రారంభిద్దామండి. ఈ మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నగారైన వినాయకుడు ప్రజలకి రాజ్యాన్ని కట్టబెడతారంట. ఆ విశేషాలు ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ దీని గురించి చెప్పండి. సో ఈ అధికారాన్ని చేయడానికి మనకు ఆల్రెడీ అధికార మురుగన్ టెంపుల్ అని ఒకటి చెప్పేవాళ్ళది తమిళనాడులో. ఇదే విధంగా కేవలం ఇక్కడ గణపతి వారు కోల్పోయిన అధికారానికి సంబంధించి ప్రభుత్వేతర సంబంధించిన ఏవన్నా పనులు కావాలన్నా, కాంట్రాక్టర్లు కానీ ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యమైనా, అధికారమైనా, ఎవరన్నా పోటీ పరీక్షలకి వాళ్ళు తయారవుతున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ గణపతిని వచ్చి దర్శించడం వల్ల, ఇక్కడ అభిషేక అర్చనలు చేయడం వల్ల వాళ్ళ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. స్వామి సార్ చెప్పారు ఇక్కడ గణపతిని దర్శించుకొని పూజిస్తే మనకి రాజ్యాలు వస్తాయి, కోల్పోయినటువంటివన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్పి ప్రత్యేక పూజా విధి విధానాలు ఏమైనా ఉన్నాయండి ఇక్కడ పాటించాల్సిన? ఉద్యోగంలో మనకి ప్రమోషన్ కావాలన్నా, లేదు మనం ఒక చోటకి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఏదైనా విశేషంగా మనకు కావాల్సినటువంటి అధికారికంగా కావాలనుకుంటే మొక్కని మన ఉండ్రాళ్ళుగా స్వామివారికి పోసి అభిషేకం చేసి. లెక్క ఏమైనా ఉందని ఇన్ని ఉండ్రాలని? 21
యొక్క ఉండ్రాళ్ళు సమర్పించి స్వామివారికి అభిషేకం అర్చన చేసుకొని మొక్కును బట్టి వాళ్ళకి కంపల్సరీ ఆ కార్యం నెరవేరుతుంది. విఘ్నం కాకుండా ఒకసారి చాలు. నెలలో ప్రతి నెలలో 2 సార్లు చవితి సంకటహర చతుర్థి 2 సార్లు వస్తుంది కాబట్టి ఆ నెలలో 2 రోజుల్లో ఎప్పుడైనా సరే ఆయన మొక్కుని వెళ్తే తిరిగి వచ్చే చవితికి మళ్ళీ వాళ్ళకి ఆ కార్యం సఫలమవుతుంది. చాలా మందికి జాబ్ విషయం అనేది చాలా ఫేస్ చేస్తున్నారు, యూత్ కానివ్వండి ఎవరైనా కూడా. సో వారందరికీ కూడా మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ గణపతిని కూడా పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఈ సుబ్రహ్మణ్యుని కానీ చూస్తే సుబ్రహ్మణ్యుడి యొక్క విష్ణువు ఫస్ట్ సుబ్రహ్మణ్యుడిని మురుగన్న అని పిలుస్తారు. ఈ మురుగన్న అని పిలవడం దగ్గర మురుగన్న అంటే మేనల్లుడా అని పిలుస్తారు. సో ఆ విధంగా వైష్ణవ శక్తికి శైవ శక్తికి రెండిటికి విపరీతమైన శక్తినిచ్చే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు. ఇతను ప్రతి ఒక్క ఆలయంలో ప్రపంచంలో మీరు ఎన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు తీసుకున్నా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైవిధ్యభరితమైన ఒక్కొక్క వినూతనమైన ఒక శక్తి దాగి ఉంటుందండి. ఆ శక్తిలో భాగంగా ఈ క్షేత్రం గురించి మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు 4 సంవత్సరాల క్రితం దాదాపుగా 200 పేజీలు దీని గురించి రాసామండి. మాకు ఏ ఆలయానికి మేము చేసిన 36,000 దేవాలయాల్లో ఏ ఆలయానికి ఇంత విశిష్టత రాయలేదు. రాస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రప్రథమంగా స్వామివారు స్వయంభూ అయ్యి స్వామివారే స్వయంగా ఈ క్షేత్రానికి ప్రతిరోజు తెల్లవారుజామున 2:45 నిమిషాల నుంచి 3:15 మధ్యలో ఆయన వచ్చి వెళ్తాడు. అందుకే ఇక్కడ ఉన్న ఆచారం ప్రకారం శయన మందిరంలో నిద్రించే వాళ్ళందరికీ కూడా సంతానంతో పాటు శత్రుబాధలతో పాటు మిగతా ఎలాంటి సమస్యలైన వైద్య ఆర్థిక ఆరోగ్య ఈ రెండిటిని కూడా ఇచ్చే ప్రదాత ఎవరన్నా ఉన్నారంటే సుబ్రహ్మణ్య స్వామి. అందుకే మన నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా మన దక్షిణాన మనకు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య శక్తితోనే స్టార్ట్ అయిందండి. నార్త్ చూసేసరికి ఉత్తరాన్ని చూసేసరికి మాలకొండ నరసింహశక్తి. మన జిల్లా ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య శక్తి నరసింహశక్తి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తూర్పు మొహాన మనం ఏం చెప్పినట్లుగా రంగనాయకుల స్వామి ఆలయం, లక్ష్మీ కటాక్షం, ఈ లక్ష్మీ సిరి సంపదలు భూమి దీనికి సంబంధించిన అవన్నీ కూడా ఈ క్షేత్రంలో ఈ 2 రక్షణ శక్తులు ఉండడం వల్ల మనం చాలా సేఫ్గా ఉంటాం. ఈరోజు ఈ ఆలయానికి వస్తే ఈ ఆలయంలో నేను ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్ మీకు చూపిస్తాను. ఒక్కొక్కరికి ఈ ఆలయం ఏ విధంగా ఉపయోగపడుతుంది. మనం చేస్తున్న మెయిన్ రీసెర్చ్ కూడా ఇదే. దీంట్లో భాగంగా ఈరోజు స్వామివారిని ఇక్కడ ఫస్ట్ ఉత్సవాలు చేసేటప్పుడు ఈ శాసనాలు స్వయంభూ క్షేత్రాలలోని మాత్రమే మీరు చూడగలిగిన ఈ శిలలు ఏవైతే ఉన్నాయో ఇవి చోళులు ప్లస్ పాండ్యులు నిర్మించిన స్వయంభూ అండి. ఇవన్నీ కూడా భూమిలో దొరికినవి. ఫస్ట్ వీటికి ఏదన్నా చేసిన తర్వాతే ఉత్సవాలు అనేది స్టార్ట్ అవుతాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ ఎక్కడ చూసేవి కూడా కొన్ని 100,000 సంవత్సరాలు ఉన్న విగ్రహాలండి ఇవి. వీటి గురించి ఒక్కసారి స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు మూలంరాజు భానుప్రకాష్ శర్మ. తిరుడుగు మల్లం అంటారు. ఇక్కడ మన స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి భాద్రపద మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భాద్రపద శుద్ధ దశమి నుంచి ఆ ఏకాదశి రోజున ముందుగా ఇక్కడ ఉండేటువంటి ఈ విగ్రహ పాండ్యులు చోళ్ళని యొక్క ఆయన శాసనం ప్రకారంగా ఉండటం వల్ల వీళ్ళకి నివేదన సమర్పించిన తర్వాతే స్వామివారికి బ్రహ్మోత్సవాలను కూడా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత స్వామివారి కైంకర్యాలన్నీ నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అట్లా విశేషమైన పర్వదినాలు ఇప్పుడు దసరాలకి సంక్రాంతి పండుగకి అంటే ముఖ్యమైన పండుగలన్నిటి కూడా వీళ్ళకి సమర్పించిన తర్వాతే స్వామివారికి సమర్పిస్తాం. వాళ్ళ ప్రాణాలు త్యాగాలు కూడా చేశారండి. ప్రాణ త్యాగాలు చేసి నిలబెట్టారండి.